వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. జాతకాలు చూసి పెళ్లిలు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా మన కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం గంగణపతే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గంగణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, వర్ణాంతర వివాహాలు అని అంటుంటారు. వర్ణాంతర వివాహాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో చేస్తారా? వర్ణాంతర వివాహాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో చాలా చేస్తున్నాం కూడా. దీనికి సంబంధించినటువంటి వివరాలు చెప్పాలంటే కనుక కొంతమందికి వాళ్ళ వర్ణాలలో అంటే వారి కులాలలో దొరకరు. అంటే ఏమిటి, పిల్లలేమో ఆడపిల్లలు బాగా చదివేస్తే మగపిల్లలు కొంచెం తక్కువ చదివితే వీళ్ళు ఒప్పుకోరు. అలాగే మగపిల్లలు బాగా హైఫై డిగ్రీలు లేకపోతే పెద్ద పెద్ద ప్యాకేజీలు యూఎస్లో ఉన్నప్పుడు ఇంకా పర్వాలేదు ఎన్ఈఓసి అని ఓసీవారు, లేకపోతే పర్వాలేదు బీసీలో కూడా చూసేయండి అవ్వడం లేదు కుదరడం లేదని బీసీ వాళ్ళు ఇలా మనకి అడుగుతూ ఉంటారు అన్నమాట. అందుకని ఎన్ఈఓసి ఎన్ఈబీసీ అనేటటువంటి వాళ్ళకి క్యాష్ నో బార్ అనేటటువంటి కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ద్వారా మనము సంబంధాలు వెతికి పెట్టడం జరుగుతుంది. అలా చేసిన పెళ్ళిళ్ళు కూడా సౌభాగ్యవంతంగా ఉన్నాయి. అందరూ పిల్ల పాపలతో చక్కగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఏ విషయమైనా సరే మన ఆఫీసులో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి పేరెంట్స్కి పిల్లలు అబ్రాడ్లో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళని కూడా రప్పించి, అబ్రాడ్లో ఉంటే అక్కడ కలుసుకునేలాగా, ఇక్కడ ఉంటే రప్పించి అలా చేయడం వల్ల కూడా అంటే ప్రతి విషయం క్లియర్ క్రిస్టల్గా మనం ఉండడం వలన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్ పూర్తి చేసుకోగలిగింది. ఓకే, ఈరోజు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారో ఒకసారి చూద్దామమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5 హైటు బీటెక్ యూఎస్లో 190Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 4 హైటు ఎంబీఏ 22 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైటు బీటెక్ నెట్లో చదువుకుంది. బెంగళూరులో పనిచేస్తోంది. 24 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయిలు 28 సంవత్సరాలు 8 హైటు 138K వస్తుంది యూఎస్లో. తగినటువంటి వధువు కావాలి. ఈ పిల్లాడు 5'8" హైటు. అదేవిధంగా ఈ అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 హైటు చార్టర్ అకౌంటెంట్ హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నాడు. 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైటు ఎంబీఏ బెంగళూరులో పనిచేస్తున్నాడు. పిల్లాడు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. కొంచెం హైట్ విషయంలో 5'5" ఉన్నాడు కాబట్టి 5'5" అయినా సరే వీళ్ళు ఒప్పుకుంటారు. ఆ పొట్టిగా ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయొచ్చు. బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 11 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నాడు. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఆ బ్రాహ్మణ్స్లోనే 31 సంవత్సరాల అబ్బాయి 11 హైటు ఎంబీబీఎస్ ఎండీ చేశాడు. ఈ పిల్లాడు తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్స్లోనే 30 సంవత్సరాలు 8 హైటు 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్స్లో 26 సంవత్సరాలు 6 హైటు బీటెక్ 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్స్లో అమ్మాయిలు 26 సంవత్సరాలు 3 హైటు బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్స్లో 26 సంవత్సరాలు 2 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది. ఎంఐ సైంటిస్టు 150K వస్తుంది. I-140 కూడా క్లిక్ అయింది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్స్లో 29 సంవత్సరాల అమ్మాయి 3 హైటు ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు ₹1 కోటి ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్స్లో 30 సంవత్సరాల అమ్మాయి 6 హైటు ఎంబీఏ ఈఎంఐ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. మన హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా ఇక్కడ అబ్రాడ్లో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా మన దగ్గర పెళ్లి సంబంధాలు అయితే ఉంటాయి. ఎవరైనా సరే హిందువులు అయితే ఫోన్ చేయొచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మొదటి వివాహం అలాగే రెండో వివాహం స్వదేశీ సంబంధమే కానీ విదేశీ సంబంధమే కానీ ఎలాంటి సంబంధానికైనా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అమ్మ, ఇప్పుడు విదేశీ సంబంధాల విషయాల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళ ప్యాకేజ్లు అవన్నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది?
అంటే ఇప్పుడు ఏంటంటే మనకి స్వదేశాల్లో అయినా చిన్న చిన్న మోసాలు చేయొచ్చేమో కానీ విదేశాల్లో మోసం చేసే అవకాశమే లేదు. కారణం ఏమిటంటే కనుక వాళ్ళు చేసే కంపెనీ దగ్గర నుంచి పే స్లిప్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క మ్యారిటల్ వాళ్ళ యొక్క ఎలా ఉంది అంటే లైఫ్ ఫస్ట్ మ్యాచా రెండో పిల్ల ఇవన్నీ కూడా వాళ్ళ ఉద్యోగ ధర్మాలని మనం సెర్చ్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. అందువలన ఏంటంటే కొంతవరకు మోసాలని మనం తగ్గించుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ప్రతి ఇంటా కూడా విదేశాల్లో ఒకళ్ళు ఉంటున్నారు. అలా కూడా ఎంక్వైరీ చేసుకోవడం కూడా వీళ్ళకి కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ వివరాలు వాళ్ళకి సంఘంలో ఉన్నటువంటి ఏవైనా గౌరవ భావాలు కానీ అన్నీ కూడా వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. అదేవిధంగా వీళ్ళు మన ఆఫీసులో కలుసుకొని వీళ్ళకి కొంచెం ఏమైనా సరే ఇంటి పేర్లు కానీ చుట్టరికాలు బంధుత్వాలు కానీ కలిసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అక్కడ అమ్మాయికి అబ్బాయికి కూడా వాళ్ళు ఫోన్ కాల్లో మాట్లాడుకోవడం మెసేజ్ల ద్వారా తర్వాత వీడియో కాల్స్ చేసుకోవడం అలాగే ఏర్పాట్లు చేస్తారు. అలా ఫోన్ నెంబర్స్ చేంజ్ చేస్తాం. అలా అక్కడ 1-2 సార్లు కలుసుకొని వాళ్ళు మాట్లాడుకుని అంటే ఇక్కడ ముహూర్తాలు పెట్టుకుంటే వాళ్ళిద్దరూ కలిసి వచ్చి మరి పెళ్లి చేసుకుని వెళ్ళిన ఉదంతాలు ఈ 17 ఏళ్లలో ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్లుగానే మనకి ఉన్నాయి కాబట్టి హ్యాపీ అమ్మ. అబ్రాడ్ మ్యాచెస్లో కూడా ఎప్పుడు తలకాయ నొప్పులు మనం పడలేదు. ఈ 17 సంవత్సరాలలో మీరు ఇప్పటివరకు ఎన్ని మ్యాచెస్ చేశారు? అది ఒక్కటే మీరు అడిగినా నేను చెప్పలేనటువంటి ఆన్సర్ అనమాట. ఎందుకంటే 100 పెళ్ళిళ్ళు అయ్యే వరకు చాలా టెన్షన్ పడ్డాను. పెట్టిన 3-4 ఏళ్లకే నేను 100 పూర్తి. అప్పట్లో చాలా తొందరగా పెళ్ళిళ్ళు కూడా బాగా కుదిరేవి, అలాగా అయిపోయాయి. ఆ తర్వాత ఇంకా లెక్క పెట్టుకోలేదు. ఇంకా అలా సంవత్సరం కనీసం ఇంచుమించు ఒక 10 అలా చేస్తూనే ఉన్నాము. ఒక్కోసారి 5 చేస్తాము, ఒక్కోసారి 3 చేస్తాము, ఒక్కోసారి ఇంకా ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. లెక్క పెట్టుకోవడం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. కాస్త ఇంచుమించు ఒక 12 ఏళ్ళ నుంచి మేము లెక్క పెట్టుకోవడం మానేశాను అనుకోవచ్చు. పుష్కర కాలం అయిపోయింది. ఓకే, మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైట్ బీటెక్ యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 141 కిలో ఉన్నాడు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైట్ బీటెక్ IIIT చేసి ఇతను 1.5 ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైట్ బీటెక్ MBA చేసి యూకేలో ఉన్నటువంటి అబ్బాయి 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'4" హైట్ MHS యుఎస్లో 140 కిలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉంది. 25 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైట్ MBA బీటెక్ MBA 25 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైట్ యుఎస్లో 120 కిలో ఉండి 20 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైట్ MBBS MS డాక్టరు 50 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైట్ కెనడాలో ఉన్నాడు పిల్లాడు 110 కిలో ఉన్నాడు. PR ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'11" హైటు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. PR ఉంది. 120 కిలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ పిట్స్విలాన్లో చదువుకున్న ఈ బాబు 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ IIT ఇతను కూడా 2 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిల గురించి కూడా చెప్పుకుందాం అమ్మ. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ యుఎస్లో 100 కిలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైట్ MBBS MS డాక్టరు 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైట్ బీటెక్ గవర్నమెంట్ జాబు ఏఈగా పనిచేస్తున్నటువంటి ఈ పిల్లకి 12 లక్షల జీతం వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం చార్టర్ అకౌంటెంట్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైటు ఆస్ట్రేలియాలో ఉంది పాప. PR ఉంది. 100K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి చాలా ప్రొఫైల్స్ వస్తుంటాయి, అలాగే సంబంధాలు కూడా చాలా వస్తుంటాయి. ఒకవేళ మీరు పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలంటే మీ మ్యారేజ్ బ్యూరోలో ఏర్పాటు చేస్తారా?
చేస్తామమ్మా, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాము. పెళ్లి చూపుల్లో వాళ్ళు వీళ్ళు నచ్చుకున్నట్లయితే కనుక అబ్బాయి అమ్మాయిని, ఆ తదుపరి కూడా మనకి ఏంటంటే కనుక పేరెంట్స్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఏం చెప్పారు మనకి, వీళ్ళు ఏం చెప్పారు అన్నది ఓపెన్గా మాట్లాడి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ విధమైనటువంటి వివరాలు కూడా మనం దాయకుండా మాట్లాడి సంబంధాలు కుదర్చడం వల్లే 17 సంవత్సరాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అమ్మ. అది నిజంగా చెప్పాలంటే ఒక సాటిస్ఫాక్షన్ కూడా నాకుంది. ఓకే, చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి కోనాల డాక్టర్ భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మీకు విదేశీ సంబంధాల విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే స్వదేశీ సంబంధానికి సంబంధించి అమ్మాయిలకే కానీ అబ్బాయిలకే కానీ సంబంధాల విషయాల్లో మీరు మాట్లాడాలి అనుకుంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి కూడా నేరుగా సంప్రదించవచ్చు. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వెలమ క్యాస్ట్ అమ్మ, 28 సంవత్సరాలు, 5-4 ఎటు బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్న పాపకి హైదరాబాద్లోనే చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5 ఎటు ఎంబీఏ, ఈ అమ్మాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ 31 సంవత్సరం ఆడపిల్ల, 5-3 ఎటు ఎంబీబీఎస్ ఎండి, 2 లక్షలు వస్తుంది నెలకి, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, 5 ఎటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-6 ఎటు ఎంటెక్, ఈఎంఐ కూడా 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-4 ఎటు ఎంహెచ్ఎస్ యుఎస్లో 120Kలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ 32 సంవత్సరాల అబ్బాయి, 5-9 ఎటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి 4 లక్షల దాకా వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. వెలమ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-9 ఎటు బీటెక్, 17 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. వెలమ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5-7 ఎటు ఎంఎస్, ఆస్ట్రేలియాలో 120Kలో ఉన్నటువంటి బాబుకి తగినటువంటి వధువు కావాలి, పిఆర్ ఉంది. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-7 ఎటు బీటెక్ ఎంఎస్, ఈ అబ్బాయి కూడా 150Kలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, చౌదరి క్యాస్ట్లో వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5-8 ఎటు బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 ఎటు ఎంఎస్, 110Kలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-10 ఎటు బీటెక్ ఎంబీఏ, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-9 ఎటు బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి. శెట్టి బలిజా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 ఎటు బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి బాబుకి తగినటువంటి వధువు కావాలి. లింగాయత్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-9 ఎటు ఎంబీఏ, ఈ అబ్బాయి కూడా తగినటువంటి వధువు కావాలి, ₹1,00,000 జీతం. యాదవ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5 ఎటు బీటెక్, 10 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-3 ఎటు బీటెక్, 50,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. శెట్టి బలిజా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5 ఎటు ఎంటెక్, ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-2 ఎటు బీటెక్ ఎంఎస్, ఈఎంఐ ఆస్ట్రేలియాలో ఉంది, 100K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-10 ఎటు బీటెక్, 36 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-9 ఎటు బీటెక్, హైదరాబాద్లోనే 70 లక్షల జీతంలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-11 ఎటు ఎంబీఏ, ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5 ఎటు బీటెక్, యుఎస్లో ఉంది, ఎంఎస్ చేసింది, 140K వస్తుంది, పిల్లకి H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-4 ఎటు బీటెక్ ఎంబీఏ, హైదరాబాద్లోని 15 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5 ఎటు ఎంటెక్, హైదరాబాద్లోని 1,50,000 జీతం, ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. మేడం, మీరు ప్రధానంగా రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అలాగే మొదటి సంబంధం వివాదాల వల్ల విడిపోయి ఉంటారు, అలాగే రెండో సంబంధం విషయంలో మీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
అంటే వివాదాస్పదమైనటువంటి కలహాలు వస్తేనే విడిపోతూ ఉంటారు కదమ్మా. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక వాళ్ళు ఏ కాజులో విడిపోయారనేది చూసి దాన్ని బట్టి మనం సంబంధాలని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళు ముందు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు, ఒకవేళ వారికి ఇచ్చే మ్యాచెస్ చూడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆ జాగ్రత్తలు ఎలా తీసుకుంటామంటే ఇక్కడ విషయం ఏంటంటేనమ్మా, కొంతమంది ఏంటంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంట్రెస్ట్ లేదు భర్త మీద భార్య మీద. అంటే వీళ్ళకి అనారోగ్య పరిస్థితులు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా లోపల ఏమన్నా వాళ్ళకి సంసార జీవితానికి సరిపడినటువంటివి వచ్చి ఉండొచ్చు. ఆ విధంగా చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత పెళ్ళయ్యాక అన్ని విషయాలు బయటపడిపోతూ ఉంటాయి. ఆ తదుపరి డైవర్స్ తీసుకుంటారు. ఆ విధంగా తీసుకున్న వాళ్ళతో కలవకుండా వేరే విధంగా తీసుకున్నటువంటి వాళ్ళు కానీ ఫస్ట్ మ్యాచ్లు చాలామంది ఆడపిల్లలకి నేను ధైర్యంగా చెప్పగలను, మొదటి పెళ్లి చేశానమ్మా. మొదటి పెళ్లి అబ్బాయికి మొదటి పెళ్లి అమ్మాయిని చేయడం గొప్ప విషయం కాదు, ఆడపిల్లలకు కూడా చేయగలిగాను ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వలన. ఆ విధంగా చేయటం వలన కూడా చాలామంది జీవితాలు చాలా బాగున్నాయి. అంటే ఏంటంటే కనుక పరస్పరం విభేదాలతో పరస్పరం విడాకులు తీసుకొని అవి అన్నీ కూడా బుర్రలో పెట్టుకొని ఒకరికి అలా ఉన్నా కొంచెం ఇరిటేషన్ ఉన్నా రెండో వాళ్ళకి లేకపోతే హ్యాపీ కదా, అలా కూడా చేసాం మనము. ఆ విధంగా కూడా సక్సెస్ అయ్యాను. అందువల్ల ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడపడం వలన మనకేంటంటే కనుక 100%లోని ఎక్కడా కూడా తలకాయ నొప్పులు లేని మూలాన్ని కూడా నేను అమ్మవారి అనుగ్రహంతో ముందుకు పెడుతున్నాను. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. ముదిరాజు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ హైదరాబాద్లో 32 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లాడికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ యూఎస్లో 200Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ముదిరాజు క్యాస్ట్ అమ్మాయిలు 27 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ యూఎస్లో ఎంఎస్ చేసి 150Kలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. H1B ఉంది అమ్మాయికి. ముదిరాజు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ ఓన్లీ డాటరు హైదరాబాద్లోనే 17 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. ముదిరాజు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అమ్మాయికి 2 లక్షలు వస్తుంది జీతం, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. రజికా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు 18 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-5 హైటు ఎంబీఏ 16 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 23 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 14 లక్షల జీతం, తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి 5-5 హైటు బీటెక్ ₹1,00,000 నెలకు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ యూఎస్లో ఉంది, ఎంఐ 120Kలో ఉంది, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు ఎంబీఏ హెచ్ఆర్గా పనిచేస్తుంది, పిల్ల ₹1,00,000 జీతం వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-5 హైటు ఎంటెక్ ఎంఐ 20 లక్షల ప్యాకేజీలో ఉంది, గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-5 హైటు ఎంటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం మున్నూరు కప్పు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ చేసి ఎంఎస్ చేసింది, 150Kలో ఉంది, యూఎస్లో I-140 కూడా క్లిక్ అయింది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ టీమ్ లీడర్గా పనిచేస్తుంది, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం ఈ అమ్మాయి లింగాయత్తు 26 సంవత్సరాలు 5-5 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ₹1,00,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ అబ్బాయి 14 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-10 హైటు ఈ అబ్బాయికి కూడా ఎంబీఏ చేశాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 16 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఓకే,
చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మీకు మొదటి సంబంధం అలాగే అబ్రాడ్ సంబంధమే కానీ అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ రెండో సంబంధానికి సంబంధించి అన్ని సంబంధాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఉన్నాయి. అలాగే మీరు కాల్ చేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయవచ్చు. అలాగే మీరు నేరుగా వెళ్ళి సంప్రదించాలనుకుంటే తార్నాకలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి తార్నాకలో, ఒకటి జూబ్లీ హిల్స్, అలాగే దిల్సుఖ్ నగర్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు నేరుగా వెళ్ళి అక్కడికి సంప్రదించవచ్చు. అమ్మ, నైదంతార అని అంటూ ఉంటారు. నైదంతార అంటే ఏంటి? దీనికి పూజలు ఏమైనా చేస్తారా? నైదంతార వివాహానికి అసలు పనికిరాదమ్మా. నైదంతార అంటే 7th నెంబర్ అనమాట. అంటే ఏంటంటే దానికి ఆది దేవత కేతు అవుతాడు. నైదంతారలో వివాహానికి అసలు ఏ విధంగాని కూడా పొంతనలో వద్దు అంటాం అనమాట. అంటే అమ్మాయి నుంచి అబ్బాయికి పొంతనలు చూస్తారు, అబ్బాయి నుంచి అమ్మాయికి కాదు. ఆ విషయాన్ని ఒకటి గమనించుకోవాలి. ఎప్పుడైతే నైదంతార వచ్చిందో అన్ని విషయాల్లోని కూడా వీళ్ళకి తిట్టుకోవడం, గొడవలు, ఆ తర్వాత డైవర్స్ వరకు వెళ్ళిపోతారు. అందువల్ల నైదంతార వైవాహిక జీవితానికి వద్దు అని చెబుతూ ఉంటాం అన్నమాట. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్సి 200Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, హైదరాబాద్లోనే 16 లక్షల జీతం తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, MBBS MD డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయిలు 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, MS, 140Kలో ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ యూఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 18 లక్షల జీతం తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, MBA, EMI, ₹1,00,000 జీతం తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, MBBS MD డాక్టరు, ఈ పాప గైనిక్లో స్పెషలైజేషన్ చేసింది, ₹1,50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, ఓన్ బిజినెస్ ఉంది, నెలకి 5 లక్షల దాకా వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, EMI కూడా బిజినెస్ డెవలపర్గా చేస్తోంది, 10 లక్షల జీతం, 10 కోట్ల ప్రాపర్టీ. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, EMI 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, LLB చేసింది, MI హైకోర్టులో పనిచేస్తోంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, నెలకి 3 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, EMI కూడా ఇక్కడ పనిచేస్తోంది, సాఫ్ట్వేరు, 30 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, MBA, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, అమ్మాయి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వాల్మీకి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, 19 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, MS, యూఎస్లో 120Kలో ఉంది, H1B క్లిక్ అయింది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో 4 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 40 సంవత్సరాలు, రెండో పెళ్లి, 5'5" హైటు, MBA, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి అమ్మాయికి రెండో పెళ్లికి వరుడు కావాలి. మేడం, మనతో పాటు కాలర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, మేడం గారితో మాట్లాడండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ఎవరికండి మ్యాచ్? మా అబ్బాయికి మేడం. నేను బైరెడ్డి వెంకట సుబ్బారెడ్డి మేడం. నా పేరు బైరెడ్డి వెంకటరామరెడ్డి మేడం. ఓకే ఓకే, రామరెడ్డి గారు మీరు చెప్పండి. అబ్బాయికి వయసు ఎంత? 29 ఇయర్స్ మేడం. ఓకే, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా నా పక్కన కనిపిస్తుంది కదా, 39 నెంబర్కి మీరు పంపించండి. మేడం, అది వాట్సాప్ నెంబరు, మీకు పంపిస్తే ఫోటో ఏమేమి పంపించాలి మేడం?
ఫోటో బయోడేటా అండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ, మీరు మీ పేరు అన్ని వివరాలు ఆ, అన్నీ పెట్టండి. ఇంకా మరిన్ని వివరాల కోసం కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతాం. ఓ పంపిస్తుంది సరిపోదు కదా కింద వాట్సాప్ సరిపోతుందండి. నెంబర్. ఫొటోస్ మీరు బయోడేటా పెడితే సరిపోతుంది. క్రింద నెంబర్లు ఆ, రాసుకో, ఒకసారి ఫోటో తీసుకుని పెట్టేసుకోండి మా నెంబర్స్. ఓకే ఓకే మేడం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5 హైటు MBA ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5 హైటు బీటెక్ 14 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5 హైటు 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైటు బీటెక్ MBA 12 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్లో 25 సంవత్సరాలు 3 హైటు బీటెక్ 10 లక్షల జీతం తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 8 హైటు బీటెక్ 18 లక్షల జీతం తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అన్ని వర్ణాల్లోని కూడా మనకు లభిస్తూ ఉంటాయి. అలాగే రెండో పెళ్ళివి కూడా కొంచెం తీసుకొచ్చానమ్మా ఈరోజు. మంచి రోజు కదా, మరి ఎవరికైనా సరే పెళ్ళిళ్ళు కుదురుతాయని. కాపు క్యాస్ట్ రెండో పెళ్లి 32 సంవత్సరాలు 8 హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 12 లక్షల జీతం హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. 35 కోట్ల ప్రాపర్టీ. బ్రాహ్మణ్ క్యాస్ట్ 35 సంవత్సరాలు 9 హైటు బీటెక్ అబ్బాయిలండి వీళ్ళు. ఎంఎస్ చేసి బెంగళూరులో 24 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి రెండో పెళ్లికి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 8 హైటు బీటెక్ బిజినెస్ వీళ్ళు తగినటువంటి వధువు కావాలి. 60,000 జీతం 15 కోట్ల ప్రాపర్టీ. రెండో పెళ్లి ముదిరాజు క్యాస్ట్ 36 సంవత్సరాలు 8 హైటు బిజినెస్ చేస్తున్నాడు. 3 లక్షలు వస్తుంది నెలకి, వెల్ సెటిల్డ్ తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్లి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 6 హైటు MBA 11 లక్షల జీతంలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్లి ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం రెండో పెళ్లి 28 సంవత్సరాలు 4 హైటు బీటెక్ తగినటువంటి వరుడు కావాలి. 10 లక్షల జీతం. ఓకే, థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి చాలా ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చారు. మీకు మొదటి వివాహం అలాగే రెండో వివాహానికి సంబంధించి అబ్రాడ్ సంబంధాలే కానీ ఎలాంటి సంబంధాలైనా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. అలాగే హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు నేరుగా అక్కడికి వెళ్ళి సంప్రదించవచ్చు. ఇక ఇది ఇవాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.